థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం మనం. ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, ఒకటా రెండా తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు. అందుకే తప్పుగా మాట్లాడొద్దు అంటాను నేను. ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు. మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు. మత ఛాందసవాదం మనకి పనికి రాదు. మనకు అందరు కావాలి, మనం అందరిని ప్రేమించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరికీ ప్రేమను పంచాడు. మానవత్వానికి పరాకాష్ట, దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట. ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు. తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యనివాడు ఆయన కదా హీరో. అంటే చేతిలో కత్తుండి నరికేసేవాడు హీరో కాదు. కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు, దట్ ఈజ్ హీరోయిజం. అరే నాయన, నీ కత్తిని వరలో పెట్టు, నేను నరకలేకనా, నేను తీసుకురాలేకనా, నేను చంపలేకనా, ఏడు చంపేయడం పొడి చేయడం అనే పెద్ద కొనుక్కొచ్చేది ఏంది అది? పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు, దట్ ఈజ్ రియల్ హీరోయిజం. చేతిలో పవర్స్ ఉన్నాయి, చెవి అతికించినోడికి బుర్రలేపేయడం పెద్ద విషయమా చెప్పండి? చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయ లేపేయడం అన్న పెద్ద విషయమా? కాదు. కానీ ఆ పవర్స్ ఏవి వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి, నేను వచ్చిన పని ఇది కాదు, ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోసాడు చూడు, అది దైవత్వం అంటే, అది ప్రేమతత్వం అంటే. ఇది అర్థమైతే నువ్వు గోచిగుడ్డ పెట్టుకున్నావు, 3 ముక్కల మీద వేలాడావు అంటారా? అనరు కదా. సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద.